హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు పెసరట్టును తయారు చేస్తున్నాను చూడండి. 1 కప్పు పెసలు, పావు కప్పు బియ్యాన్ని రాత్రి పడుకునే ముందు నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఒకసారి శుభ్రంగా మళ్ళీ కడిగేసి వాటిని మిక్సర్ జార్లో వేసుకొని దానితో పాటు ఉల్లిగడ్డ ముక్కలు, 1 ఉల్లిగడ్డ ముక్క, 3-4 పచ్చిమిర్చి, అలాగే అల్లం, రంగుల అల్లం ముక్కను కూడా వేసి మెత్తగా దోశ పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ దాకా వంట సోడాని కూడా వేసి కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా కలుపుకొని దోశ పెనం కాలిన తర్వాత దోశ పిండిని వేసి కాల్చుకోవాలి. దోశలాగే పెసరట్టును కాల్చుకోవాలి. పెసరట్టు అయితే అప్పటికప్పుడు వేసినా కానీ బాగా వస్తుంది. చూడండి, మనకు కావాల్సిన చట్నీతో మనమైతే టేస్ట్ చేయవచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి.